ప్రాజెక్టులో భాగంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అనువుగా ప్లాట్ఫామ్ ను ఇంజనీర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాత డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడంతో నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం కొత్త వాల్ నిర్మాణానికి నిర్ణయించింది. ఇక కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఇంజనీర్లు గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారు. పాత డయాఫ్రామ్ వాల్ కు ఎగువన 20 మీటర్ల ముందు దీనిని నిర్మిస్తూ ఉన్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాక నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, విదేశీ నిపుణుల బృందం 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి కొత్త డయాఫ్రామాల నిర్మాణంపై ఒక అంచనాకు రావడం జరిగింది. ఎక్కడైతే పాత డయాఫ్రామాలు దెబ్బతిందో దానికి 20 మీటర్ల ముందున కొత్త డయాఫ్రామాలు నిర్మించాలి అనేది కూడా అటు ఆ బృందం అంతా కూడా సూచించడం జరిగింది. ఈ మేరకు అటు కొత్త డయాఫ్రామాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ కొత్త డయాఫ్రామాల నిర్మాణానికి సంబంధించి అనువుగా ముందుగా 2 వైపులా కూడా ప్లాట్ఫామ్ అయితే కూడా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో అధికారులు అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది. 1396.60 మీటర్ల కొత్త డయాఫ్రామాల నిర్మాణానికి అయితే కూడా మొత్తం గ్రౌండ్ ని క్లియర్ చేస్తున్నారు అధికారులంతా కూడా. త్వరలోనే ఈ డయాఫ్రామాల నిర్మాణ పనులైతే కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అటు విదేశీ నిపుణుల బృందం సూచనల మేరకు అటు కొత్త డయాఫ్రామాలకు సంబంధించి కూడా మొత్తం డిజైన్ ఖరారు చేయడం జరిగింది. అయితే ఏ మేరకు ఎప్పుడు పనులు ప్రారంభించాలి, ఎప్పటి లోపల పనులు పూర్తి చేయాలి, ఏ మేరకు పనులు పురోగతి ఏ విధంగా ఎప్పటికప్పుడు పరిశీలించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక టైం టేబుల్ అయితే కూడా ప్రణాళికను సిద్ధం చేసుకుని పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామాల నిర్మాణానికి అయితే కూడా ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అయితే మొత్తానికి సంబంధించి కూడా ఇప్పుడు పాత డయాఫ్రామాలు ఎక్కడైతే దెబ్బతిందో దానికి గతంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు అయితే మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకోకుండా భవిష్యత్తులో కొత్త డయాఫ్రామాల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల పైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే సీపేజ్ వాటర్ ఏదైతే లీక్ అవుతుందో ఆ సీపేజ్ వాటర్ లీక్ అవ్వకోకుండా అటు ఎగువ దిగువ కాపర్ డ్యాములకు సంబంధించి వాటిని పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే ఒక వారం రోజుల్లో ఈ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మధు. ఓకే, థాంక్యూ శ్రీనివాస్.